హే గైస్, చెప్పి హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మనం పోస్ట్ని క్రియేట్ చేసాం కదా, వాటిని వచ్చేసి ఇప్పుడు మనం మన వెబ్సైట్లో చూపించడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ వరకు చేస్తున్నాము ఒక పోస్ట్ని, అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే పబ్లిష్ చేద్దామండి. సో అగైన్ ఇంకో పోస్ట్ని క్రియేట్ చేసుకుందాం, మనకు కావాలి. సో ఇక్కడికి వచ్చేసి యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ సపోజ్ డిజాంగో అనుకుంటే డిజాంగో, ఏదో ఒకటి మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఆథరు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ గురించి అండ్ ఏదో ఒక టైటిల్ తీసుకోండి, ట్రక్ ఎట్ వర్డ్స్, సో మీ ఇష్టం అండి. లెట్స్ సపోజ్ ఇక్కడ మనం ట్రక్ ఎట్ వర్డ్స్ HTML అంటున్నాం. సో ఇది వచ్చేసి చెప్తానండి ఇదేంటి అనేది. అండ్ ఇన్ డిజాంగో అనేది టైటిల్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ థంబ్నెయిల్ చూస్ చేసుకోవాలి. సో థంబ్నెయిల్ ప్లేస్లో ఏదో ఒకటి మనం ప్రస్తుతానికి పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం. QR కోడ్, ఇది వీడియో, యాక్చువల్గా అది వీడియో అండి. సో మూవీ రివ్యూస్ ఇది పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి దీని టెక్స్ట్ కావాలి, ఏదో ఒకటి కొంచెం టెక్స్ట్ తీసుకుందాం. ఇంకా టెక్స్ట్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ తీసుకుంటున్నామండి. అండ్ అగైన్ మరలా పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏం రాస్తామంటే డిజాంగో అని రాస్తున్నాను. అండ్ ఈరోజు పబ్లిష్ అవుతుంది. అండ్ ఇది కూడా పబ్లిష్డ్ ఎస్ అండి. సో సేవ్ చేసేస్తున్నాం. ఓకే, సేవ్ చేసుకున్నాక ఇక్కడ మనం ఇమేజెస్ని అప్లోడ్ చేసినప్పుడు మనం లాస్ట్ ఇది చెప్పడం మర్చిపోయానండి, ఇమేజెస్ అప్లోడ్ అవుతున్నాయో లేదో గమనించలేదు. సో మీడియాలోకి వెళ్తే మీడియా లోపల పోస్ట్ తర్వాత థంబ్నెయిల్ లోపల ఇక్కడ చూడండి మూవీ రివ్యూస్ అని 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి, గమనిస్తున్నారు కదండి. సో ఖచ్చితంగా ఇది గమనించుకోండి, మీకు ఇమేజెస్ అప్లోడ్ అవుతున్నాయో లేదా అనేది. సో ఇక్కడైతే మనకి ఇమేజెస్ అప్లోడ్ అవుతున్నాయని క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డేటాను అంతటిని కూడా ఇప్పుడు ఇక్కడ చూపించాలండి. ఇక్కడ ఉన్నాయి కదండి, సో ఇక్కడ చూపించాలన్నమాట. సో ఇప్పుడు అది చూపించడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇది ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ అనమాట. ఓకేనా? సో మనం పోస్టులను తీసుకురావాలి, వాటి టైటిల్ తీసుకురావాలి, అండ్ అడ్మిన్ ఆథరు, తర్వాత నెక్స్ట్ కమెంట్స్ గురించి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి అది ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఉంది. సో అండ్ రీడ్ మోర్ గురించే నేను ఇది సెర్చ్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో అండ్ ఇమేజ్, ఇవి అయితే మనం తీసుకురావాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ రీసెంట్ పోస్టులు ఉన్నాయి. ఓకే, సో అండ్ మనం ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో రీడ్ మోర్ మీద కానీ లేకపోతే ఈ టైటిల్ మీద కానీ లేకపోతే ఈ ఇమేజ్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవ్వాలండి, సింగిల్ పోస్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా? సో సింగిల్ పోస్ట్ ఓపెన్ అయ్యే విధంగా ఇప్పుడు మనం క్రియేట్ చేద్దామండి. ఓకే, సో వెళ్తున్నాం ఇక్కడికి. సో మన వ్యూస్ని ఓపెన్ చేయండి, పోస్ట్ వ్యూస్ని. సో వ్యూస్ అండ్ URLs మనకి ఇప్పుడు బాగా అవసరం అవుతాయి అనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి రీడైరెక్ట్ తీసుకోండి, తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, రీడైరెక్ట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మోడల్ని ఇంపోర్ట్ చేయండి ఫ్రమ్ డిజాంగో డాట్ మోడల్ కదా మనకు కావాల్సింది. సో ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ మన మోడల్ నేమ్ ఏంటండి, మన మోడల్ నేమ్ ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కేటగిరీ మోడల్ ఉంది, ఇంకోటి పోస్ట్ మోడల్ ఉంది. కాబట్టి 2 మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఒకటి వచ్చేసి పోస్ట్ మోడల్ అండ్ ఇంకోటి వచ్చేసి కేటగిరీ మోడల్. ఓకేనా? సో ఈ 2 మోడల్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం పోస్ట్ని బ్లాగ్లోకి పుష్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే పోస్ట్ ఈక్వల్ టు పోస్ట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని ఇస్తాము. సో దట్ మనకు పోస్టులు అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనం కాంటెక్స్ట్ ఇస్తామండి, కాంటెక్స్ట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది పోస్ట్ సెండ్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది మనకి, చెప్తానండి మీకు అది. ఇక్కడ వచ్చేసి కాంటెక్స్ట్ని సెండ్ చేద్దాం. ఇది అంతా మనం పంపించినాక మీకు క్లియర్ చేస్తాను చూడండి.
సో ఇప్పుడు మనం మన పోస్టులన్నింటినీ కూడా మన కాంటాక్ట్స్లో సెండ్ చేస్తున్నామండి. సెండ్ చేశాక ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది పోస్ట్ని, అవునా? ఈ టెంప్లెట్లో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఇక్కడ మన టెంప్లెట్, బ్లాగ్ పోస్ట్ టెంప్లెట్లోకి. సో టెంప్లెట్స్ ఓపెన్ చేయండి. టెంప్లెట్స్ ఓపెన్ చేశాక బ్లాగ్కి సంబంధించిన టెంప్లెట్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ blog.html ఉంది కదా, సో దీని లోపలికి వెళ్ళండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్, ఇక్కడ ఐ థింక్ ఇది నా పోస్ట్ లేదు, ఇది పోస్ట్ అండి. ఇక్కడ నుంచి పోస్ట్ ఉంది. ఓకే, సో కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ సెక్షన్ లోపల ఇక్కడ నుంచి పోస్ట్ ఇటరేట్ అయినట్టుంది. ఓకేనా? సో బ్లాగ్ పోస్ట్ లిస్ట్ ఐటమ్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇటరేట్ అవుతుంటుంది అది. సో ఇక్కడ నుంచి కొంచెం స్పేస్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ లిస్ట్ ఐటమ్ అని ఉంది కదా ఇక్కడ వరకు. సో ఇవన్నీ మనకి అనవసరం అనమాట, ఇంకా ఇదంతా ఉండాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేసినట్లయితే మన పోస్ట్లన్నీ ఇటరేట్ అయిపోతాయి. సో ఇక్కడ నేను ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ పోస్ట్ ఇన్ పోస్ట్స్, ఓకే ఓకే, అండ్ ఎండ్ ఫర్ని తీసుకురండి. ఎండ్ ఫర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకేనా, ఇక్కడ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన చాలానే ఉన్నాయండి. సో ఫస్ట్ మనం ఇది ఇమేజ్ అనేది మనం ఇచ్చిన ఇమేజ్ రావాలండి. ఓకేనా, సో ఇది కట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, పోస్ట్ డాట్, ఇక్కడ మనం ఏం రాసామండి, మన ఇక్కడ తమ్నైల్ అని రాశాను కాబట్టి తమ్నైల్ డాట్ యూఆర్ఎల్. ఓకే, యూఆర్ఎల్. ఓకే, సో ఫస్ట్ ఇది ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో సర్వర్ కట్ అయింది అనుకుంటాను, నిమిషం అండి, సారీ అండి. ఇక్కడ ఏమంటుంది, ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ పోస్ట్ కేటగిరీ అంటుంది. సో ఒకసారి సింటాక్స్ ఎర్రర్, ఇంపోర్ట్ ఇక్కడ వచ్చేసి ఇది యాక్చువల్గా ఇంపోర్ట్ కదండి, నేను అది స్పెల్లింగ్ తప్పు రాశాను, దాని గురించి అది ఎర్రర్ చూపించింది. ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ ఇప్పుడు రన్ అయిందండి. ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి ఇమేజ్ వచ్చిందా, చూడండి పర్ఫెక్ట్గా దాని ప్లేస్లో సెట్ అయిపోయింది అది ఇమేజ్ అనేది. సో రిమైనింగ్ ప్లేసెస్లో కూడా అదే ఇటరేట్ అయింది. 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ అదే ఇమేజ్ వచ్చిందండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. మేబీ 2 పోస్టులకి మనం ఒకే ఇమేజ్ని అప్లోడ్ చేసినట్టున్నాం, అందు గురించి అది ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడికి వచ్చేసి ఇమేజెస్, మీడియా ఎక్కడ ఉంది, ఇక్కడ మీడియా ఉంది. ఇది ఐ థింక్ ఇవి 2 ఒకే పోస్టులు అనుకుంటాను. ఇక్కడ కూడా ఓపెన్ అవుతాయండి. ఓకే, 2 అవే ఉన్నాయండి, అందుకోసం అది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ ఇది చేంజ్ చేసేద్దాం. అడ్మిన్ లోపల ఒకదానికి ఏదైనా ఇమేజ్ని యాడ్ చేద్దామండి. అండ్ కొంచెం కిందకి వెళ్తే ఏదో ఇక్కడ ఇంకొకటి ఉంది కదా బ్లాగ్ అని, సో ఇది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సేవ్ చేశాను. ఇక్కడికి వస్తున్నాం, రిఫ్రెష్ ఇస్తున్నాం. సో రిఫ్రెష్ ఇచ్చినప్పుడు ఈసారి చూడండి బ్లాగ్ 3 అని వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్, ఇక్కడ వరకు ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం టైటిల్ మార్చాలి అండ్ ఆథర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేంజ్ చేద్దాం. సో ఇది కొంచెం మినిమైజ్ చేసుకోండి ఇలాగా. అండ్ ఇక్కడ డేట్ ఉందండి, ఒక్క నిమిషం, డేట్తోనే మనకి ప్రాబ్లం ఇప్పుడు. సో ఇక్కడ బై అడ్మిన్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాల్సి ఉంటుంది, మన మోడల్స్లో బై యూజర్, ఇక్కడ యూజర్ ఎవరు రాశారని ఇక్కడ మనం చెప్తున్నాం. అఫ్కోర్స్ మీరు ఆథర్ అని పెట్టుకున్నా నో ప్రాబ్లం అండి. సో ఇక్కడికి వచ్చేసి పోస్ట్ డాట్ యూజర్ అండి, సో ఎవరు రాశారనేది అక్కడ రావాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కేటగిరీ అండి, కమెంట్స్ ప్రస్తుతానికి లేవండి. ఓకేనా, సో ఇప్పుడు ప్రస్తుతానికి హైడ్ చేసుకుందాం అనుకుంటే దీన్ని మీరు జస్ట్ కమెంట్లు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి పోస్ట్ డాట్ కేటగిరీ అండి, కేటగిరీ
సో ఇక్కడ ఇచ్చే ఫీల్డ్సే ఇవ్వాలండి. ఓకేనా, ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో అవే ఇవ్వాలి. ఓకే, సో కేటగిరీ ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏముందండి, టైటిల్ ఉంది. అవునా, సో ఈ టైటిల్ని కొంచెం మన టైటిల్ని ఇద్దాం. ఇక్కడ తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పోస్ట్ డాట్ టైటిల్. ఓకేనా, అఫ్ కోర్స్ టైటిలే ఇచ్చామనుకుంటే ఇక్కడ కూడా టైటిలే అండి. సో అక్కడ వరకు క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉందండి, బాడీ. ఇది తీసేసి మనం ఏం చేస్తామంటే పోస్ట్ డాట్ ఇక్కడ ఏం ఫీల్డ్ ఇచ్చామండి, డిస్క్రిప్షన్ ఇచ్చున్నాను. సో డిస్క్రిప్షన్ తీసుకురండి, ఇక్కడ బ్లాగ్లోకి వెళ్ళండి, ఇట్లా పెట్టేద్దామండి. ఓకేనా, అయితే ఇక్కడ అండ్ ఇక్కడ రీడ్ మోర్ మీద ఉంది కదా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ వరకు. సో చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే అండి, మనం ఇచ్చిన టెక్స్ట్ మీరు రీడ్ మోర్ అనేది యాడ్ చేయకపోతే ఇక్కడ ఇంక వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ఇది ఇంకా పెద్దగా పెట్టి చెప్తానండి. సో ఫస్ట్ పోస్ట్లోనే మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చినామో దాన్ని నేను మరలా కాపీ చేసి మరలా పేస్ట్ చేసి అప్డేట్ చేస్తున్నాను ఇక్కడ. సో అప్డేట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీరు రిఫ్రెష్ చేశారనుకోండి, సో ఆ పోస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది చూడండి, కిందకి వెళ్ళిపోతుంది. అవునా, ఇలా రాకూడదండి. అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ వచ్చేసి అక్కడి నుంచి ట్రంకేట్ అయిపోవాలి అన్నమాట. సో దాని గురించి అని మనం హౌ టు రీడ్ మోర్ ఇన్ డిజాంగో అని సెర్చ్ చేసినా ఓకే, లేకపోతే మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి మీరు ట్రంకేట్ వర్డ్స్ అని సెర్చ్ చేసినా ఓకేనండి. ఓకేనా, ఇక్కడ ఉంది చూడండి. ఓకే, లేదంటే దీనికి సంబంధించి మనకి రీడ్ మోర్ అని ఇక్కడ ఉంటుంది. ఈ రెండునే నేను ఫాలో అవుతానండి, ఇంకేం ఫాలో అవ్వను. ఓకేనా, సో మ్యాక్సిమం అందరూ కూడా ఇదే అంటే అందరూ ఇవే ఫాలో అవుతారు. స్టాక్ ఓవర్ఫ్లో అనేది చాలా ఫేమస్ అండి. మనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ ఇది తీసుకుందాం. ఓకేనా, సో తర్వాత ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇది నేను హైడ్ చేసి కూడా రాయొచ్చు కోడ్ అనేది. బట్ మీకు ఎందుకు చెప్పానంటే తర్వాత మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా సెట్ చేసుకోవాలన్న దాని గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ట్రంకేట్ లైన్ బ్రేక్స్ 50 వర్డ్స్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ గమనిస్తే చూడండి, రీడ్ మోర్కి వచ్చేసింది అనమాట. అవునా, గమనించండి, ఇప్పుడు వెళ్ళిపోయింది ఆ టెక్స్ట్ అనేది. ఓకే, అండ్ అలాగే పై పోస్ట్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది చూడండి. ఓకే, సో ఇది మ్యాజిక్ అంటే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రీడ్ మోర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకేమవ్వాలండి, మన పోస్ట్ అనేది ఓపెన్ అవ్వాలండి. సో దాని దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి మన పోస్ట్ యొక్క URL అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, URL రావాలి అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళాలని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ పెట్టండి అండ్ ఇక్కడ యాక్చువల్గా ఒక వ్యూ రాయాలండి. ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ ఇంకా ఏదో మిస్ అవుతుందండి. అండ్ బై ఆథర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి డేట్ ఉందండి, ఇది మెయిన్. ఓకే, సో ఇప్పుడు మనకి డేట్ అనేది మనకి ఓన్లీ మంత్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కావాలండి. ఓకేనా, సో దీనికోసమే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళా డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళు కోడ్స్ ఇచ్చున్నారు చూడండి. ఓకే, ఇక్కడ కోడ్స్ ఇచ్చున్నారు. సో ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అనేది మనకి ఇక్కడ ఇక్కడ ఏమిస్తుందండి, ఎఫ్ అనేది జనవరి అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మన పోస్ట్ దగ్గరకు వస్తే మన ఈ పోస్ట్లో అండి ఇక్కడ గమనించండి మార్చ్ 14th అని ఉంది. అవునా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి దాని గురించి మరలా ఇక్కడ మనం చూస్తే దాన్ని ఎలా ఇవ్వాలని, సో డేటు అండ్ ఫార్మాట్ అంటున్నారు అనమాట. ఓకేనా, సో డేటు ఫార్మాట్. ఓకే, ఇక్కడ కూడా చూడండి డేటు ఫార్మాట్. సో ఇప్పుడు మనం ఇదే ఇద్దామండి. సో ఇది కాపీ చేసుకుంటున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనకి 2 అంటే ఇక్కడ స్పాన్ ఒకటి, ఇక్కడ ఈ ట్యాగ్ ఒకటి ఉందండి. సో ఇక్కడ ఫస్ట్ పేస్ట్ చేయండి. దీన్ని పేస్ట్ చేశాక ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఎఫ్ అనేది అవసరం లేదు అండ్ ఇది కూడా అవసరం లేదు, ఓన్లీ డి సరిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎఫ్ అనేది మనకి మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి
డి అనేది డేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ చేద్దామండి. అదైతే ఎంటీగా వచ్చేసిందండి. అఫ్ కోర్స్ ఎంటీగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం డేట్ని ఇంకా పోస్ట్ డాట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. పోస్ట్ డాట్ ఇక్కడ మన మోడల్లో ఏముందండి, పోస్ట్ డేట్ అని ఉంది. సో దీన్ని తీసుకురండి, పోస్ట్ డేట్. అండ్ ఇక్కడ కూడా అండి, ఇక్కడ కూడా పోస్ట్ డాట్ అండ్ ఇచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి 17th ఫిబ్రవరి వచ్చిందా లేదా. నేను ఎందుకు 2 సార్లు డేట్ని తీసుకున్నా అంటే అండి, ఇప్పుడు 19th ఫిబ్రవరి ఈరోజు అండి. సో ఎందుకు 2 సార్లు నేను అక్కడ డేట్ని అలా రాశానంటే, ఇక్కడ మనకు ఒకే దాంట్లో ఒకే ట్యాగ్లో ఉంటే మనం అట్లా ఇచ్చి ఉండేవాళ్ళం అండి. కానీ ఈ రెండు, ఒకటేమో మంత్ వచ్చేసి ఒక ట్యాగ్లో ఉంది, అండ్ ఇది వచ్చేసి డేట్ వచ్చేసి ఇంకొక ట్యాగ్లో ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం చూపించాల్సి ఉంటుంది. అందుకోసమే నేను 2 times డేట్ని ఇటరేట్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే అండి. సో ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే యూజర్ ఈ టైటిల్ మీద క్లిక్ చేస్తాడో, ఇది వాళ్ళ సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే యూజర్ దీని మీద క్లిక్ చేస్తాడో అప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలండి. ఇక్కడ చూడండి, byprasad@gmail.com and /django వచ్చింది. అవునా, ఇక్కడ వరకు ఓకే కదండి మీకు. సో అండ్ ఇమేజ్ కూడా ఇప్పుడు రీడ్ మోర్ మీద క్లిక్ చేసినా, లేదంటే ఇక్కడ ట్రంకెట్ వర్డ్స్ మీద క్లిక్ చేసినా మనకి ఇలా రావాలన్నమాట. అండ్ ఈ రిమైనింగ్ పోస్ట్ లింక్ మనకు అవసరం లేదు, కాబట్టి వీటిని డిలీట్ చేసేయచ్చండి మీరు. సో ఇక్కడికి వెళ్దాం ఒకసారి. సో ఫర్ లూప్ తర్వాత జాగ్రత్తగా ఇది డిలీట్ చేసేయండి, జాగ్రత్తగా చేయాలండి. ఓకే, చిన్న పొరపాటు చేసిన అలైన్మెంట్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి పేజినేషన్ వరకు ఇక్కడ వరకు ఉన్నాయండి, లాస్ట్ 3 పోస్ట్స్. ఇవన్నీ డిలీట్ చేసేసాం. ఇక్కడికి వచ్చేసి ఎక్కడది ఈ కొంచెం స్పేస్ని కూడా తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి రిఫ్రెష్ చేద్దామండి. ఇంకా మనకి ఇవేమి ఉండవు అనమాట, ఓన్లీ మనం ఏం చెప్పామో అవి మాత్రం ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో మన డేట్స్ వచ్చినాయి, మనం ఇమేజ్ వచ్చింది, మన వర్డ్స్ వచ్చినాయి. ఓకే, మన టైటిల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు లింక్స్ని కాన్ఫిగర్ చేయలేదు ఇందాక నుంచి మనం. సో ఇప్పుడు ఇక్కడ మనకి టైటిల్ దగ్గర ఒక లింక్ ఉంటుంది. ఇక్కడది బై యూజర్ నేమ్ కూడా ఒక లింక్ ఉందండి. సో వీటిని ఫస్ట్ హ్యాషెస్లోకి కన్వర్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా అండి కేటగిరీ ఉంది కదా, సో దాన్ని కూడా కన్వర్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఓకే, పోస్ట్ డాట్ టైటిల్ అన్నప్పుడు ఇక్కడ మన లింక్స్ అనేవి రావాలండి. ఓకేనా, ఇక్కడ మన లింక్స్ అనేవి రావాలి. సో అవి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇక్కడ వ్యూస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకా అగైన్ ఇంకొక వ్యూ క్రియేట్ చేయండి, డెఫ్ పోస్ట్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ కామా ఇక్కడ వచ్చేసి టైటిల్ అని ఇస్తున్నామండి. సో మనం టైటిల్తో మ్యాచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టైటిల్ అనేది ఇస్తామండి. ఓకేనా, సో టైటిల్ అని ఇస్తాం. ఇక్కడ వచ్చేసండి ఇక్కడ మనం ఆ పోస్ట్ని ఫిల్టర్ చేయాల్సి ఉంటుందండి మన దాంట్లోంచి. సో దానికి సంబంధించి ఎలా ఫిల్టర్ చేస్తామంటే, పోస్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ అండి, గెట్ మెథడ్ని యూస్ చేయాల్సి ఉంటుంది, ఫిల్టర్ మెథడ్ని యూస్ చేయకూడదు. ఎందుకంటే ఆ టైటిల్ మీద ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ మాత్రమే రావాలి. ఓకే, సో ఒక పోస్ట్ని మనం చూపించాల్సి ఉంటుంది ఫర్దర్గా. టైటిల్ ఈక్వల్ టు టైటిల్ అని ఇస్తున్నాను, టైటిల్ ఈక్వల్ టు టైటిల్ అండి. సో బిఫోర్ దట్ మనం ఇక్కడ టైటిల్ ఏమొస్తుందో ప్రింట్ చేద్దామండి. ప్రింట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే యూఆర్ఎల్లో నుంచి అది పోస్ట్ అవుతున్నప్పుడు అది డిఫరెంట్గా వస్తుంది అనమాట, దాని గురించే. అండ్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ అని ఇచ్చేసాం. అండ్ ఇక్కడ మనం మన పేజ్ని ఎంటర్ చేద్దామండి, సింగిల్ పోస్ట్ని. సో ఇక్కడికి వచ్చేసి అది ఎక్కడ, ఆ టెంప్లెట్ ఎక్కడ ఉందో చూద్దామండి. బ్లాగ్ లోపల పోస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ కరెక్ట్గానే వచ్చింది. ఓకే,
సో ఆ టెంప్లెట్ని అయితే రన్ చేస్తామండి. అండ్ ఈ వ్యూని మనం యూఆర్ఎల్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో బ్లాగ్కి సంబంధించిన యాప్లో యూఆర్ఎల్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి పోస్ట్ అని ఇస్తున్నాం. ఓకే, సో మీరు ఏ మెథడ్ అయినా, ఐ మీన్ మీరు ఏ వ్యూ అయినా రాసుకోండి, పర్లేదండి. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్లాగ్ తర్వాత ఇంక మనకి ఏం అవసరం లేదు కాబట్టి పోస్ట్ స్లాష్, ఓకే, స్లాష్ అని పెట్టేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ అని ఇస్తున్నాను అండి. సో ఇది యాక్చువల్గా టైటిల్ అనేది స్ట్రింగ్ కాబట్టి str అని సెండ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇస్తున్నాం. టైటిల్ వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేద్దామంటే అండి, మనం ఐడితో మెన్షన్ చేసుకోవచ్చు కావాలంటే. సో అది కూడా చెప్తాను. సో పోస్ట్ స్లాష్ str టైటిల్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. మన వ్యూ వచ్చేసి పోస్ట్ అండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి సో నేమ్ ఈక్వల్ టు URL. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే యూజర్ దీని మీద క్లిక్ చేస్తాడో ఈ వ్యూకి రెండర్ అవ్వాలన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ ఉండేది ఎక్కడ మనం ఇందాక ఇది అండి, ఐ హోప్ ఇది అనుకుంటా టైటిల్ వ్యూ వచ్చేసి. సో ఇక్కడ ఏం చేయాలంటే అండి స్లాష్, ఇక్కడ మనం ఇక్కడ యూఆర్ఎల్ని క్రియేట్ చేసాం కదండి, ఈ యూఆర్ఎల్ని పోస్ట్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఎలా ఇస్తారండి, పోస్ట్ స్లాష్ ఇక్కడ వచ్చేసి టైటిల్ అని పంపించాం కదా అక్కడ. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే పోస్ట్ డాట్ టైటిల్ అనమాట. ఓకే, సో అండ్ అలాగే రీడ్ మోర్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా టైటిల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడండి. సో ఇదే కాపీ చేసుకోండి, ఇదే ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇంకా ఎక్కడైనా ఉందండి రీడ్ మోర్ మీద. ఓకే, ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. సర్వర్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. రన్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేశాక ఇక్కడ ఇప్పుడు మనం క్లిక్ చేద్దామండి. క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ పోస్ట్ అని దాని తర్వాత ఇది వచ్చింది చూడండి. అవునా, ఇలాగా స్పేసెస్ క్రియేట్ అయింది అనమాట. ఓకేనా. సో మన టైటిల్ వచ్చింది. టైటిల్ వచ్చిన తర్వాత మనకి ఈ వ్యూ అనేది రెండర్ అయింది. అండ్ నేను ఇందాక ఏం చేశానండి, ఆ వ్యూని ప్రింట్ చేసేయడానికి ట్రై చేశాను అనమాట. ఇక్కడ చూడండి, హౌ టు గెట్ టెలిగ్రామ్ అని ఇక్కడ మనకి టైటిల్ అనేది ప్రింట్ అయింది. సో ఇది ఇప్పుడు మనం ఫిల్టర్ చేయాల్సిన పోస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ వ్యూస్లోకి రండి. వ్యూస్లోకి వచ్చిన తర్వాత టైటిల్ ఉంది ఇక్కడ. సో గెట్ ఆబ్జెక్ట్ డాట్ టైటిల్ అంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, కాంటెక్స్ట్ ఈక్వల్ టు కాంటెక్స్ట్ ఈక్వల్ టు టైటిల్ అండ్ టైటిల్. ఓకే, టైటిల్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం చేస్తామండి కాంటెక్స్ట్ అని పంపించేస్తాం. ఓకే, పంపించాక ఇప్పుడు ఈ పోస్ట్ను ఓపెన్ చేయండి. పోస్ట్ డాట్ HTML ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ మనం పోస్ట్ డాట్ thumbnail డాట్ URL. ఓకే, URL. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఏమైంది దీనికి, వెయిట్ నిమిషం అండి, మల్టిపుల్ రిక్వెస్ట్ వెళ్తుంది దీనికి. సో ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేద్దామండి. అండ్ ఇక్కడ ఇమేజ్ అయితే వెళ్ళిపోయింది. ఓకే, చెక్ చేద్దామండి ఒకసారి. హోమ్లోకి వెళ్తున్నాం. హోమ్లోకి వెళ్ళిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనకి పోస్ట్ ఓపెన్ అయింది. బట్ పోస్ట్లో అయితే మనకి ఇది రావట్లేదు. యాక్చువల్గా నేను ఇక్కడ ఏం సెండ్ చేశానండి, వ్యూస్లో ఏం సెండ్ చేశాను. ఓకే, ఇక్కడ ఇది తప్పండి. సో పోస్ట్. ఓకే, సో ఐ థింక్ రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాం. జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసినా రావట్లేదు. ఓకే, లెట్ మీ దిస్ పోస్ట్ డాట్ thumbnail డాట్ URL. అండ్ ఫస్ట్ మనం టైటిల్ ఇవ్వడానికి ట్రై చేద్దామండి.
పోస్ట్ డాట్ టైటిల్ అండి. సో మనం పంపిస్తున్న పోస్ట్ దానికి సంబంధించింది కాబట్టి అది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఓకే అండి, ఫస్ట్ మనకి ఇక్కడ మనం ఒకటి చెక్ చేయాలి. అదేంటంటే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి గెట్ చేస్తున్నామా లేదనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గెట్ టైటిల్ ఈక్వల్ టు టైటిల్ అన్నాం కదండి. సో ఇది గెట్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ 10, స్టార్ ఇచ్చేసి ఇట్లా డాష్ వేసి ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఈజీగా ఐడెంటిఫైడ్ చేయడానికి నేను అలా రాస్తానండి. సో అంతకంటే ఏం లేదు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే యూజర్ దీని మీద క్లిక్ చేశాడో, ఇప్పుడు లెట్ సపోజ్ ఈ పోస్ట్ అనుకుంటే, ఈ పోస్ట్ మీద ఇది రైల్ కాబట్టి దీని మీద క్లిక్ చేశాడో, అప్పుడు ఇక్కడ దానికి సంబంధించిన పోస్ట్ అనేది గెట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు కరెక్ట్ కదండి, గెట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఈ పోస్ట్ని సెండ్ చేశాక పోస్ట్ ఈక్వల్ టు ఇక్కడ POST అండి ఇది. సో సారీ అండి, POST ఏంటి ఇక్కడ రాలేదు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి అగైన్ ఇప్పుడు రీఫ్రెష్ చేసామంటే ఇప్పుడు మరలా ఇంకేదో అయింది. ఇప్పుడు చూడండి వచ్చేసింది సింగిల్ పోస్ట్. ఇక్కడ చూడండి URL సింగిల్ పోస్ట్ వచ్చిందనమాట. ఓకేనా? ఓకే, చూడండి సింగిల్ పోస్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనకు సంబంధించిన మ్యాటర్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసుకుందామండి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదంతా ఉండకూడదు ఇంకా. సో ఈ పోస్ట్కి సంబంధించి ఈ మ్యాటర్ అంతా తీసేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ P ట్యాగ్స్ మాత్రమే ఉంటాయండి, P ట్యాగ్స్. ఓకే, సో రిమైనింగ్ అంతా మనం తీసేస్తాం. సో ఇక్కడ వరకు అన్నీ తీసేస్తున్నానండి. లాస్ట్లో ఏదో లింక్ ఉంది, చూద్దాం. అండ్ ఇక్కడ NP ఉండాలండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏముండాలండి, పోస్ట్ డాట్ డిస్క్రిప్షన్. ఓకే, ఫుల్ డిస్క్రిప్షన్ ఇక్కడ రావాలి. ఓకే, అండ్ ఇక్కడ రీడ్ మోర్ ఏం అవసరం లేదండి ఇంకా అది. సో ఇంకా రీడ్ మోడ్లు ఉండవు పోస్ట్ ఓపెన్ చేశాక. ఓకే, కాబట్టి దీన్ని తీసేస్తున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి రిఫ్రెష్ చేద్దామండి. చూడండి మన టెక్స్ట్ అంతా వచ్చేసింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ అడ్మిన్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ టైటిల్కి ఇంకా లింక్ ఉండదండి. ఇప్పుడు నేను చేస్తుంది పోస్ట్కి కదండి. ఇంకా పోస్ట్కి టైటిల్ మళ్ళీ ఇవేమి ఉండవు. ఓకే, కావాలంటే మనం ఏం చేద్దామంటే, ఒకవేళ అది కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటే హ్యాష్ ఒకటే పెడితే సరిపోద్ది. ఓకే, సో ఇక్కడ ఇదే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆథర్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఫస్ట్ ఇది కూడా అండి. ఇక్కడ వచ్చేసి పోస్ట్ డాట్ యూజర్ అండి యాక్చువల్గా. సో యాక్చువల్గా ఇది లింక్ కదండి, ఇక్కడ రాయకూడదు. ఇక్కడ వచ్చేసి పోస్ట్ డాట్ యూజర్. ఓకే, పోస్ట్ డాట్ యూజర్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి కమెంట్స్ లేవని చెప్పాం కాబట్టి కమెంట్స్ ఇక్కడ మనకు అవసరం లేదు. ఓకే, కమెంట్స్ అవసరం లేదు మనకి. అండ్ ఇది వచ్చేసి కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ సరే ఇది హ్యాష్ అండి. అండ్ ఇది వచ్చేసి పోస్ట్ డాట్ కేటగిరీ. ఓకే, అండ్ ఇక్కడ డేట్స్ అవి ఉన్నాయండి. ఇవి రెండు మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొచ్చుకుందాం. సో డేట్కి సంబంధించింది ఇది కాబట్టి దీన్ని జస్ట్ గ్రాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. గ్రాప్ చేసేసుకుంటాను. సో ఇక్కడికి వచ్చేసి పోస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఇవండి ఇవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఐ హోప్ మనం అన్నిటిని కాన్ఫిగర్ చేసామని అనుకుంటున్నాను. జస్ట్ రిఫ్రెష్ ఇద్దామండి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి 19th Feb వచ్చేసింది. మనకు సంబంధించినవన్నీ క్లియర్గా వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్ళేసి మనం ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినా మనకి ఇదే వస్తుంది. లేదా ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేసినా
ఇదే పోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. గమనించండి, ఇక్కడ చూడండి, ఇదే పోస్ట్ ఓపెన్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఒక పోస్ట్ని తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, నేను ఇందాక మీకు చెప్తానని చెప్పాను కదా. సో ఏదైనా ఒక పోస్ట్ని అన్పబ్లిష్ చేద్దాం. అన్పబ్లిష్ చేస్తామండి. అన్పబ్లిష్ చేసి సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి నేను రిఫ్రెష్ ఇస్తే బట్ స్టిల్ అది మనకి పోస్ట్ అయిపోద్ది అనమాట ఇక్కడ. ఓకేనా, సో సరే, ఇది సింగిల్ పోస్ట్. ఇక్కడ వచ్చేసి హోమ్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇలా కనిపించకూడదండి, ఎందుకంటే మనం ఒకటి అన్పబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే వ్యూస్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి ఆల్ కాదండి, ఫిల్టర్ మోడల్స్లోకి వెళ్ళి ఈజ్ పబ్లిష్డ్ ఈక్వల్ టు ట్రూ అయి ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకు ఆ పోస్టులు అనేది రావాలి. ఈజ్ పబ్లిష్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అయింటే అవి రాకూడదు అనమాట. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ రీఫ్రెష్ ఇద్దాం. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. గమనించారా, ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది ఇప్పుడు. ఓకే, అన్పబ్లిష్డ్ పోస్టులు మనకి ఇంకా రావన్నమాట. ఓకేనా, క్లియర్ కదండి అక్కడి వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు క్లియర్ అండి మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చిన్నది ఉంది, ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయండి. ఓకేనా, ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ కేటగిరీస్ని సెండ్ చేయడానికి ట్రై చేద్దాం. దీన్ని మనం ఎక్కడ సెండ్ చేద్దామంటే అండి, మేబీ అక్కడ సెండ్ చేస్తే అప్పుడు రాకపోవచ్చు అది. అంటే నేను బేస్లోకి సెండ్ చేసినప్పుడు మళ్ళీ ఈ బ్లాగ్లోకి వచ్చినప్పుడు అది రాదండి. సో ఇక్కడే మనం కేటగిరీస్ని కూడా సెండ్ చేద్దాం. కేటగిరీస్ ఈక్వల్ టు category.objects.all అనమాట. ఓకే, సో ఆల్ ఇక్కడ వచ్చేసి కేటగిరీస్. ఓకేనా, సెండ్ చేస్తున్నాం. అండ్ ఈ బ్లాగ్ లోపలికి వెళ్ళేసి బ్లాగ్ లోపల అండి, సో అవి ఎక్కడ ఉన్నాయి ఎతకాలి ఫస్ట్. కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ ఉన్నాయి కేటగిరీస్ తర్వాత ఇక్కడ లిస్టులన్నీ ఇటరేషన్ అయి ఉన్నాయి కదా. సో దీని పక్కన పెట్టండి ఫస్ట్. అండ్ ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు మనకి, జస్ట్ మనకు ఒక సింగిల్ ఇది ఒక్కటి సరిపోతుంది. సో ఫస్ట్ ఇవన్నీ తీసేస్తున్నాను నేను. ఓకే, తీసేసాక ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫర్ లూప్ ఇటరేట్ చేస్తానండి. ఫర్ క్యాట్ అని రాసుకుంటున్నాను, మీ ఇష్టం వచ్చింది మీరు రాసుకోండి, లేదంటే కేటగిరీస్. ఓకే, ఈ ఎండ్ ఫర్ని తీసుకొని కింద రాయండి లిస్ట్ అయిపోయినాక. ఓకేనా, ఓకే, ఇక్కడ వచ్చేసి స్పాన్లో కేటగిరీ ట్యాగ్స్ వెళ్ళిపోతున్నాయండి, జాగ్రత్తగా గమనించండి. కేటగిరీ డాట్ నేమ్ అనుకుంటాను మనం ఇచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటి కౌంట్ అండి ఇది. సో ప్రస్తుతానికి మనకి ఒక పోస్ట్ కింద ఎన్ని ఉన్నాయని చెప్పాలి. సో దాని గురించి చేస్తే ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేస్తున్నాం. సో సర్వర్ కట్ అయిందండి, ఓకే, సో మరలా రన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, పైథాన్, డిజాంగో, మిషన్ లెర్నింగ్, వెబ్ స్క్రాపింగ్ అని వచ్చినాయి అన్నమాట. ఓకేనా, సో గమనిస్తున్నారు కదా. సో ఇది తర్వాత అంటే మనం మల్టిపుల్ పోస్టులు క్రియేట్ చేసుకున్నాక ఇది పెట్టుకుందామండి, ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. సో అండ్ ఇదే విధంగా మనం ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే మనకు సంబంధించిన సింగిల్ పోస్ట్లో కూడా ఇది కనిపిస్తుంటుంది. సో అక్కడ కూడా మనం ఇలానే చేయాల్సి ఉంటుంది. సో దీన్ని గ్రాప్ చేయండి. మన సింగిల్ పోస్ట్లోకి వెళ్తే అంటే నేనేం చెప్తున్నానంటే అండి, ఒకసారి దీని మీద క్లిక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ పోస్ట్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఈ పోస్ట్కి వెళ్తారా. ఈ పోస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ కేటగిరీస్. సో ఇక్కడ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి చెప్తున్నాను. సో పోస్ట్లోకి వెళ్తున్నామండి. ఓకే, పోస్ట్ లోపల ఎక్కడది కేటగిరీస్ ఎక్కడ ఉన్నాయండి, రిలేటెడ్ పోస్ట్స్.
ఇవి ఎక్కడ ఉన్నాయి? ఓకే అండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక డిలీట్ చేయడమే, అంతకంటే ఏం లేదు. సో అగైన్ ఇది చేసేసాం. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ అండి. బట్ ఇక్కడ రాదు, ఎందుకంటే మనం దీనికి సంబంధించిన వ్యూలు మనం సెండ్ చేయలేదన్నమాట. సో దాని గురించి అనేసి ఇక్కడ అగైన్ ఈ లైను కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఈ లైన్ కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇటుకి వచ్చేసి పేస్ట్ చేయండి. అండ్ ఈ ప్రింట్ని కమెంట్లో పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ చేద్దామండి. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ కేటగిరీస్ వచ్చేసాయి. ఓకేనా, గమనిస్తున్నారు కదా. సో ఈ విధంగా కేటగిరీస్ అన్నింటిని తెచ్చుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ రిలేటెడ్ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే వీడియో కొంచెం లెంత్ అయిపోయింది. రేపటి రోజున ఇవన్నీ రీసెంట్ పోస్టులు, రిలేటెడ్ పోస్టులు ఇవన్నీ మనం చెక్ చేద్దామండి. ఓకేనా. సో హోప్ మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేస్తూ. అండ్ నేను ఏదైనా ఇక్కడ ఇంకేదైనా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి. వాటన్నిటిని నేను కన్సిడర్ చేస్తూ ఫైనల్ టచ్ అని ఒక వీడియో పెట్టి, సో దాంట్లో మీరు అడిగినవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.